చూస్తున్నాం కాకినాడ జగ్గంపేటలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపైన దాడి చేశారు. అది ట్రాక్టర్తో ఇంటి ఎదుటినటువంటి కారును ఢీకొట్టాడు ఓ వ్యక్తి. తన ట్రాక్టర్తో వచ్చి కారును ఢీకొట్టడమే కాకుండా జై జనసేన నినాదాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే పార్క్ చేసి ఉన్న కార్ని ట్రాక్టర్తో ఢీకొట్టినటువంటి యువకుడు పేరు గనిశెట్టి గంగాధర్గా తెలుస్తోంది. ఆయన జనసేన కార్యకర్తగా ఉన్నాడు. దాడి సమయంలో జై జనసేన నినాదాలు కూడా చేశాడు. ఆయన 50,000 రూపాయలు ఇస్తానంటే దాడి చేశానని చెప్తున్నాడు గంగాధర్. గంగాధర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ముద్రగడ నివాసానికి భారీగా అక్కడి అభిమానులు చేరుకున్నారు, కార్యకర్తలు చేరుకున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర ఒకసారి హైటెన్షన్ నెలకొంది. ట్రాక్టర్తో వచ్చిన యువకుడు ఇంటి బయట పార్క్ చేసిన కార్ని దాడి చేశాడు. ఆ కార్ని ట్రాక్టర్తో ఢీకొట్టడం మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన గంగాధర్ సంబంధించి ఫోటో. అది జనసేన కార్యకర్త. కారుతో ట్రాక్టర్తో కారుని ఢీకొట్టే సమయంలో జై జనసేన నినాదాలు కూడా చేశాడు. పైపెచ్చు ఆయన ఎందుకు దాడి చేశామని అడిగితే 50,000 రూపాయలు ఇస్తానన్నారు, అందుకే దాడి చేశానని చెప్పుకొచ్చాడు. అయితే 50,000 రూపాయలు ఇస్తానని ముద్రగడ పద్మనాభం పైన ఎవరైనా దాడి చేయించారా? జనసేన నాయకుల పన్నాగమైన ఇది, లేదంటే ఆయన డైరెక్షన్ ఇచ్చింది ఎవరు దీనికి కుట్ర పన్నారనే విషయంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ముద్రగడ పద్మనాభం నివాసం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉండే. ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? గంగాధర్ వెనుక ఎవరున్నారు? గంగాధర్ని పనిచేయమని ఎవరు చెప్పారు? ఒకసారి ఆ కార్ విజువల్స్ కానీ ముద్రగడ ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఆ హై టెన్షన్ ని చూపించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ఏదైతే మాజీ మంత్రి అలాగే వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ఇంటిపైన అయితే ఒక వ్యక్తి అయితే దాడికి దిగారు. అలాగే తెల్లవారుజామున ఒక ట్రాక్టర్ తో ఇంటి వద్దకు వచ్చి ఇంటి మీద మొత్తం ట్రాక్టర్ తో గేటుని ఢీకొట్టి ముద్రగడ పద్మనాభం నివాసంలో ఉన్నటువంటి కొన్ని వాహనాలు, అలాగే ముద్రగడ పద్మనాభం ఇంటి ముందు ఉన్నటువంటి కారును కూడా ఆ ట్రాక్టర్ తో ఢీకొట్టి మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం జరిగినటువంటి ఘటన మొత్తం ఒక కెల్లంపూడిలో కాకుండా మొత్తం కాకినాడ జిల్లాలోనే మొత్తం సంచలనంగా మారింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే జరిగినటువంటి ఘటనపై మొత్తం ఇప్పటికే వైసీపీ నాయకులు కావచ్చు, ముద్రగడ అనుచరులు కావచ్చు, ఈ జరిగినటువంటి ఘటనపై ఇప్పటికే ముద్రగడ ఇంటి వద్దకు అయితే చేరుకుంటున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం చూడవచ్చు. అంటే ఇక్కడ జరిగిన సమయంలో ఆ వ్యక్తి తెల్లవారుజామున రావడం, ట్రాక్టర్తో వచ్చి ఢీకొట్టడం, ఈ నేపథ్యంలోనే అతను తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి జై జనసేన అంటూ నినాదాలు చేయడం అంతా కూడా సంచలనంగా మారింది. అంటే జై జనసేన కార్యకర్తలు నాకు 50,000 రూపాయలు నాకు ఇచ్చి ఈ విధంగా దాడికి చేయమన్నారంటూ అతనైతే కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఎవరైతే గనిశెట్టి గంగాధర్ ఎవరైతే ఉన్నారో అతని స్వస్థలం మంగుతుర్తి గ్రామం. మంగుతుర్తి అయినా ఆయన చిన్నతనం నుంచి కూడా కిల్లంపూడిలో ఉన్నటువంటి జగన్నాథపురం ఇంటి వద్దే నివాసం అక్కడ అమ్మమ్మ వారి ఇంటి వద్ద అయితే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఘటనపై వెంటనే ఎందుకు జరిగింది ఏదైనా కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఆ వ్యక్తిని కూడా గంగాధర్ని అయితే అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం మన ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు. ఇప్పుడు ఇదే పరిస్థితి, ఇదే మన ముద్రగడ పద్మనాభం నివాసం. ఈ గేటుని అయితే ఆ గంగాధర్ ఎవరైతే ఉన్నారో గంగాధర్ అయితే ఢీకొట్టిన తర్వాత వెంటనే మనం ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇటుగా ఏదైతే ఉందో ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ తో అడ్డుగా అంటే అడ్వాన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కావచ్చు మొత్తం అన్ని కూడా ఢీ కొట్టుకుంటూ ముద్రగడ పద్మనాభం నివాసంలోకి చేరుకున్నారు. మనం చూడొచ్చు. ఇవే ఫ్లెక్సీలు ట్రాక్టర్ అయితే ఇలాగ అక్కడ ఉన్నటువంటి గేటు తీసి ఇటుగా అంటే మనకి ఈ యొక్క ప్రాంతం నుంచి ఇలా ఇటుగా తీసుకెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా ధ్వంసం చేస్తారు. మనం చూడొచ్చు. ఇటువంటి ఫ్లెక్సీలను కూడా ధ్వంసం చేసి మొత్తం ఎవరైతే గంగాధర్ ఉన్నాడో ట్రాక్టర్ తో ఈ యొక్క ప్రాంతాన్ని చల్లా చెదురుగా ఏ విధంగా ఇక్కడ ధ్వంసం చేస్తారో చూడొచ్చు. మనం ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడి జరిగిందనేటువంటి ఘటన తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం అనుచరులు భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని ఈ యొక్క ఫ్లెక్సీలు కావచ్చు మొత్తం చూడొచ్చు. మరో పక్కన అనుచరులు ఇప్పటికే చేరుకుని ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలుసు. అనుచరులు కార్యకర్తలతో మాట్లాడించండి. అంటే ఈ ఘటన వెనుక జనసేన ఉందని భావిస్తున్నారా? జనసేన కార్యకర్తలతోని ఈ ఘటన పాల్పడ్డారు కాబట్టి ఎవరైనా బలంగా కావాలని ముద్రగడ పద్మనాభం పైన స్కెచ్ వేశారనుకుంటున్నారా? ఒకసారి వారితో మాట్లాడించండి. మనోజ్, అంటే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడి చేయడానికి వచ్చినటువంటి గంగాధర్ ఉపయోగించినటువంటి ట్రాక్టర్ వద్దకు అయితే వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇదే ట్రాక్టర్ మనం ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ట్రాక్టర్ తోనే గంగాధర్ తెల్లవారుజామున వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రాక్టర్ పైన వచ్చి ఆ గేటుని అయితే ఢీకొట్టి గేట్ నుంచి లోపలిగా నేరుగా ముద్రగడ పద్మనాభం నివాసంలో చేరి ముద్రగడ పద్మనాభం ఇంటి ముందున్నటువంటి ఏదైతే కారు ఉందో కారును కూడా
ఢీకొట్టి దాన్ని ధ్వంసం చేసి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ట్రాక్టర్ ఇదే ట్రాక్టర్ తో అతను ఎవరైతే గంగాధర్ ఉన్నాడో గంగాధర్ వచ్చి ఈ విధంగా ఢీకొట్టినటువంటి ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ నే మళ్ళీ ఇక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు రావడం, వెంటనే ఈ ట్రాక్టర్ వదిలి అతను పారిపోవడంతో పాటు మళ్ళీ బైక్ పై వచ్చి ఇంటి వద్ద మొత్తం అతను హంగామా సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. మనం ముద్రగడ పద్మనాభం నివాసం అంటే ట్రాక్టర్ పక్కకి తీసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి అనుచరులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే భారీగా ముద్రగడ అనుచరులు అయితే ఇక్కడ చేరుకున్నారు. ఏం జరిగింది అనేది కూడా ఎవరికి కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా జరిగింది, ఆయన గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ ముద్రగడ కుమారుడు ఎవరైతే ఉన్నారో గిరి ఇటీవల కూడా వైసీపీ పత్తిపాడు ఇన్ఛార్జి కూడా జాయిన్ అయ్యారు. మన ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆయనకు వచ్చినటువంటి ఆదరణ చూసి ఈ విధంగా దాడి చేశారనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం ముద్రగడ పద్మనాభం నివాసంలో కారు ధ్వంసమైనటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇదే కారు ఎవరైతే ఆ గంగాధర్ వారితో ట్రాక్టర్తో వచ్చి ఈ కారుని ఢీకొట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ విధంగా ఆ సమయంలో ఎవరు ఉన్నా సరే అతనిపై ఎక్కించి మొత్తం అందరం కూడా ఢీకొట్టే పరిస్థితి ఉంది. కానీ రాత్రి తెల్లవారుజాము కావడంతో ఎవరు కూడా మనుషులు ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయమే తప్పిందని చెప్పాలి. ఏ విధంగా కారుని ధ్వంసం చేశాడో మీకు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ట్రాక్టర్తో వచ్చి విధ్వంసం అయితే సృష్టించారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఆయన మార్నింగ్ రావడం జరిగిందండి. తెల్లవారుజామున 4వ సమీపంలో రావడం జరిగిందండి. ఎవరో లేని సమయాన్ని చూసి ఆ గేట్ ని తోసుకొని మరీ వచ్చి ఇక్కడ 3-4 చక్కెరలు వేసి ఇక్కడ కారుని ఢీకొనడం జరిగిందండి. ఢీకొన్న తర్వాత మళ్ళీ రకరకాల వివాదాలతో మాటలు తోలడంతో జరిగిందండి. జరిగి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6:30కి గట అలా వచ్చి మళ్ళీ ఇక్కడ చక్కెరలు కొట్టడంలో చూసి మొత్తం అందరూ కూడా స్థానికులందరూ కూడా అతన్ని బంధించి కొంచెం కస్టడీలో తీసుకోవడం జరిగిందండి. ఎందుకు ఈ విధంగా వచ్చారు అంటే ఆయన ప్రధానంగా ఏమైనా అతను ఈ విధంగా రావడం కారణం ఏమైనా తెలిసిందా మీకు? కారణం అని కదండి, ఆ అబ్బాయి అయితే మాత్రం ముఖ్యంగా జన సైనికుడిగా ప్రతిరోజు కూడా జెండా పట్టుకొని జనసేన నిదానాలతో మాత్రం చేయడం జరుగుతుందండి. ప్రతి ఫ్లెక్సీల్లోని కూడా వివాదాలతో సృష్టించిన వ్యక్తి అండి. బాగా మాట దుడిసి మనిషి గట్రా అని తెలుసండి మాకు. ఏం జరిగిందండి అసలు ఇక్కడ ముద్రగడ పద్మనాభంపై ఇంటిపై ఈ విధంగా దాడి చేయడం ఏ విధంగా చూడాలంట? ఇది చాలా దారుణమైన చర్య అండి. ఇలాంటి చర్యల్ని మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నామండి. ఇది చాలా దారుణమైన చర్య అండి. ఆయన గేట్ను గుద్దుకుని లోపలికి వచ్చినంత ధైర్యం చేశాడంటే అది చాలా దారుణంగా ఉందండి. వచ్చి జై జనసేన అంటూ నినాదాలు చేసి నేను వచ్చింది వేరే పని మీద వచ్చాను, కారును గుద్దుపోవడానికి కాదు నేను వచ్చింది అనుకుంటా వెళ్ళాడండి ఆయన. ఆ వ్యక్తి కూడా తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తెల్లవారుజామున జరిగితే ఆ వ్యక్తి పొద్దున్న మళ్ళీ జనాలు అందరూ వచ్చే టైంకి కూడా గేట్ కాడ ఉండి జై జనసేన నినాదాలు చేస్తూ నేను వేరే పని మీద వచ్చాను, ఈ పని గురించి కాదు, ఎక్కడితో మళ్ళీ అయిపోలేదు అనుకుంటా ఈలోగా స్థానికులు అందరూ వచ్చి పట్టుకుని దయశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. అతను ఏ ఊరు, అతను ఎక్కడ వారని ఏమన్నా మీకు సమాచారం తెలిసింది? అతనిది పిఠాపురం నియోజకవర్గం మంగుతుర్తి గ్రామం అంటండి. ఇక్కడ అమ్మమ్మ గారు ఇంటి దగ్గర ఉంటున్నాడండి, మన జగపతి నగర్ అనే ఆ వ్యక్తి జనసేన కార్యకర్త. దాని గురించి చెప్పండి. ఈ దాడి జరిగే సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ముద్రగడ పద్మనాభం గారు, వాళ్ళ కుమారు గిరీష్ అందరూ కూడా ఉన్నారు ఇంట్లో. దాడి జరిగే టైంలో పైన పెద్ద ఆయన అందరూ పడుకుని ఉన్నారండి. ఆ పడుకునే టైంలో 3 గంటలకు వచ్చి ఇంత దారుణమైన చర్య తీసుకున్నాడు అబ్బాయి. దీన్ని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ప్రకాష్, అంటే గంగాధర్ వెనుక ఇంకెవరినని భావిస్తున్నారా? ఇండివిజువల్ గంగాధర్ ఒక్కడే ఈ నిర్వాకానికి పాల్పడ్డా? ఆయనకి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పేపటికే ఈ రకంగా చేశానని చెప్తున్నాడు కాబట్టి ఎవరు ఇస్తారన్నారు? వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందా? అంటే ఒకటే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది అనేది ఆ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరు కూడా కోలుకోరంటే ఇది జరిగినప్పుడు ఊహించిన సంఘటన కావడంతోనే ప్రతి ఒక్కరు కూడా దీనిపై షాక్ గురైన పరిస్థితి. అసలు ఏం జరిగింది? ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపైన దాడి ఎందుకు జరిగిందంటారు? ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగిందంటే సార్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉండేది. ఏంటంటే ఆయన ఎవరికి హాని చేసి మనిషి కాదు, ఒకరి గురించి కీడు తలపెట్టి మనిషి కాదు, ఎప్పుడూ మంచి ఆలోచించి మనిషి. ఎవరు వచ్చినా గౌరవించి మర్యాద చేసి పంపించి అతను ఆపదలో ఉందని పని వస్తే అంటే ముందెళ్ళి చేసి మనిషి. ఇది మరి కావాలని ఆడు చేసాడు, వాళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరో మద్దతు ఇచ్చి చేయించారు అనేది కూలంకుశంగా పోలీసు వారు స్టడీ చేయాలండి. బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఆడు చెప్పాడు. నేను కావాలని గేట్ ఎక్కి గేట్ దిగి తాళం తీసుకుని టాక్సీ డ్రైవ్ చేసుకుని ఆ ప్లాట్ఫారం ఎవడో ఎక్కించలేవండి.
ట్రాక్టర్ రివర్స్ లో వెళ్ళి గుద్దేసి మళ్ళీ ట్రాక్టర్ వేసి గుద్దేసి బయటకు వచ్చాడు. అది అనుకోకుండా 5:30 గంటల్లో పాలి రావడం దొరకడం, నేనే గుద్దేశాను, కావాలనే చేశాను, నాకు ఎవడో 50,000 ఇచ్చాడు, ఇలాడు ఇచ్చాడు, ఏదో రకరకాలు చెప్తున్నాడు. దాన్ని బట్టి మరి ఇప్పుడు పోలీసు వారు వచ్చారు, చర్య తీసుకుంటారు. ఆ ట్రాక్టర్ దొరికింది, ట్రాక్టర్ ఓనర్ వేరు, చేసినోడు వేరు. ఇది ఒక పెద్ద స్కెచ్ లా కనపడుతుందండి ఇదంతా. దాన్ని బట్టి పోలీసు వారు విచారణ చేయాలి. మీరు కూడా దాన్ని పై అధికారులకి ఈ న్యూస్ ద్వారా తెలియపరిచి ఇటువంటిది మళ్ళీ ఘోరం ఎప్పుడు జరగకూడదని, ఏ ఘోరం తలపెట్టడానికి వచ్చాడో తెలియదాడు. 3:30 ప్రాంతాల్లో పెద్ద గ్రౌండ్, 2 ఎకరాల గ్రౌండ్. ఇది గ్రౌండ్ లో టైంలో ఎవడ వాకింగ్ వెళ్ళినా ఆడు గుద్దేసినాము. అది ఎవడ ఊహించలేకపోతున్న పరిస్థితి. అంటే టాటర్ అతను డ్రైవర్, టాటర్ అందులో పని చేయడం, టాటర్ మీద డ్రైవింగ్ చేయడం అంటే ఏమన్నా, లేదంటే టాటర్ ఉద్యోగం టాటర్ కూడా తెచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్ ఏంటో తెలియదు కానీ ట్రాక్టర్ ఇంకోకళ్ళది. ఇంకో ట్రాక్టర్ అక్కడ ఉంది, ఆ ట్రాక్టర్ వేసుకొచ్చాడు. వచ్చి గేట్ ఎక్కి గేట్లు తాళం తీసుకుని వచ్చి గుద్దేశాడంటే అది బ్యాక్ చేసుకుని, ఆ ప్లాట్ఫామ్ బ్యాక్ చేసుకుని వెళ్ళి గుద్దేశాడు. అది ఏ ఉద్దేశంతో వచ్చాడు? అంత ఆ కిచెన్ దగ్గర ఉన్న ట్రాక్టర్ కారు మేమే అలా సొంత మనిషి కుడిభుజం ఆర్టికం ఉన్నవాళ్ళమే మేము ఆ టైంలో రాము, వెళ్ళాం. వాడు అంత డేరీగా ఏ డెసిషన్ తీసుకుని వచ్చాడో తెలియదు, అందులో ఎంత కుట్ర ఉందో తెలియదు. అది మీరు ప్రెస్ వారు, ఇటు పోలీసు వారు కూడా దానికి గట్టిగా యాక్షన్ తీసుకుని చర్య తీసుకుంటారని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుతున్నారు. ఇక్కడ ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అందరూ కూడా షాక్ గురయ్యారు. అంటే ఒక్కసారిగా ఈ ఘటన ఎలా చూడాలనేది కూడా ఇక్కడ ఇప్పటికే వైసీపీ నాయకులు అలాగే ముద్రగడ అనుచరులు భారీగా ఇంటి వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా దాడి చేసి జరిగింది, ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నది కూడా తెలుసుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఏం జరిగిందండి అసలు, ఎప్పుడు ఎవరు ఏం జరిగి చెప్పండి. ఏం లేదు, తెల్లగా 4 గంటలకు వచ్చారటండి. వచ్చి తలుపు తీసుకున్నాడట. వచ్చి మామూలు డైరెక్ట్ గా టాటా వేసుకొచ్చి కారు ఎక్కేసారట. ఎక్కేసి మళ్ళీ 4 రౌండ్లు వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి టాటర్ ఇంటి దగ్గర విడేసి మళ్ళీ వచ్చారట. వచ్చి మళ్ళీ ఏదో తిడుతుంటే అప్పుడు డిపార్ట్మెంట్ వచ్చి 2 లాక్ తీసుకెళ్ళాడు. అసలు ఏముంది అనుకుంటారు, ఏమైంది అనుకుంటారు, ఎలా జరగడానికి కారణం ఏమిటనుకుంటారు? డిపార్ట్మెంట్ చెప్పాలి అదే ఏటన్నదా. ఇది మన పరిస్థితి. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ముద్రగడ పద్మనాభన్ అందరూ కూడా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఇప్పటికే ఆయన నివాసానికి అయితే భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. ఆయన అనుచరులు ఆయన్ని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడికి మరికొద్దిసేపట్లో అయితే ముద్రగడ కోసం అయితే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఇక్కడ ఉన్న మంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారండి ఇక్కడ? ఇక్కడ ముద్రగడ సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ఇది. ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా అందరూ కూడా షాక్. చెప్పండి, ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏ విధంగా చూడాలి? అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు ఉదయం మేము పొద్దున్న లేచేటప్పటికే టీవీలో స్క్రోలింగ్ వస్తుండగా చూసామండి. ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే తెల్లవారుజాము 3 గంటలకే ఇష్యూ జరిగిందని, రాత్రి ఎవరో 2 కుర్రోళ్ళు ఇక్కడికి వచ్చి గేట్ తీసుకొని లోపలికి వచ్చి లోపల అంతా చిందరవందర చేసి పద్మనాభం గారి కార్ని డ్యామేజ్ చేసి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి. మరి ఈ విషయాలు చూస్తే గతంలో మాదిరిగానే మరి ఉద్యమ నాయకుడు అలాగే మాజీ మంత్రివర్యులు పద్మనాభం గారి ఇంటి దగ్గర ఇటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా మనం ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందండి. మరి ఇదే కొనసాగితే ఇటువంటి వ్యక్తి ఇంటి దగ్గర ఇలా జరిగిందంటే మరి సామాన్య మానవుడి పరిస్థితి ఏంటన్నది కూడా మరొకసారి ఆలోచించాలని భయభ్రాంతులకు గురయ్యి మరి మేము అందరం ఇక్కడ రావడం జరిగిందని తెలియజేసుకుంటాం. అంటే పూర్తి వివరాలు ఏమైనా తెలిసేది? ఇప్పుడు గంగాధర్ అని ఇక్కడ ఉన్న లోకల్ గానే ఉంటారని చెప్పేసి అంటున్నారు. పూర్తి వివరాలు అనేది తెలిస్తే అతను జనసేన అని కూడా చెప్పడం, కొంతమంది డబ్బులు కూడా ఇచ్చారు 50,000 అని మాట్లాడడం కూడా, ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు? పూర్తిగా ఒక స్కెచ్ అంటారు అది? అది ఇక పోలీసులు వచ్చారండి, ఇప్పుడే మేము వచ్చేటప్పటికే ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. వాస్తవంగా మీరు చెప్పినట్టు జరిగిందట. రాత్రి ఏదో 50,000కి ఏదో మాట్లాడుకున్నారు అని చెప్పి అనుకున్నారండి. అది ఎంతవరకు ఏంటనేది ఒకసారి చూడాలి. చూస్తున్నాం, ఇప్పటికే అందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పత్తిపాటి ఇన్ఛార్జ్ గిరీష్ గారు, ముద్రగడ తనయుడు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అందరితో కూడా మాట్లాడుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆయన అంటే ఇంకా పూర్తిగా ఏం జరిగింది అనేది కూడా తెలియదు. దానిపై అందరితో కూడా అనుచరులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు పార్టీ కార్యాలయానికి. మరి వచ్చేపట్లో ముద్రగడ పద్మనాభన్ కూడా ఇక్కడ రాబోతుంటారు. అసలు ఏం జరిగిందని కూడా తెలియని పరిస్థితి. అసలు ఏం జరిగిందండి? అసలు ఈ విధంగా ఎందుకు దాడి జరిగింది? ఎప్పుడు కూడా వినలేదు ఈ విధంగా.
ఏమీ తెలియదు సార్, తెలిసాక మళ్ళీ మాట్లాడుకుందాం అండి. అనవసరంగా ఇప్పుడు స్పెక్యులేట్ చేసి అనవసరంగా టెన్షన్స్ రేస్ చేసే ఆలోచన లేదండి. లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ ద పోలీస్ రిపోర్ట్ అండి. అంటే ఆ సమయంలో ఏముంది అంటే ట్రాక్టర్తో రావడం, ఇంట్లోకి రావడం అంటే ఏం జరిగింది, ఏ సమయంలో జరిగిందంటే మీకు ఎప్పుడు తెలిసింది విషయం? మాకు మార్నింగే తెలిసింది సార్, తర్వాత మాట్లాడదాం సార్. ఇప్పుడు ఏమవుతుంది సార్? చూస్తున్నా అంటే ఇక్కడ పూర్తి విషయం పూర్తిగా తేలకపోవడంతో మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తారు. అంటే పూర్తి వివరాలు అయితే రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇప్పటికే మొత్తం ముద్రగడ సంబంధించినటువంటి అనుచరులు అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద అయితే భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా కాకినాడ జిల్లాలో ముద్రగడ ఇంటిపై దాడి అయితే మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే ఒక జనసేన కార్యకర్త ఈ విధంగా వచ్చాడనేది ఆరోపణలు అయితే చేస్తున్నారు. అంటే ట్రాక్టర్ పై రావడం, గుద్దు వేయడం, ఇక్కడ ఉన్నటువంటి వాహనాన్ని కూడా ధ్వంసం చేయడంతో పాటు మళ్ళీ వచ్చి బైక్ పైన వచ్చి ఇంటి పైన మళ్ళీ అందరూ తెల్లవారుజామున రావడం, మళ్ళీ ఈ విధంగా చేయడంతో పోలీసులు వచ్చి అతను అదుపులో తీసుకుని ప్రస్తుతం అదుపులోనే విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. మనోజ్. థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తం మీద కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర 4 గంటల సమయంలో ఒక వ్యక్తి ట్రాక్టర్తో వచ్చి ఇంటి గేటును బద్దల కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి తన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం, ఆ తర్వాత ట్రాక్టర్తో తన కార్ని కూడా బయట పార్క్ చేసినటువంటి ముద్రగడ పద్మనాభం దగ్గర కార్ని కూడా కార్ పైన కూడా ట్రాక్టర్తో ఢీ కొట్టి కార్ని కూడా కొంత డ్యామేజ్ చేసి అటు విధిగా జై జనసేన నినాదాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ ముద్రగడ పద్మనాభం ఇంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఒక్కసారిగా ఆయన దొరకబట్టి దేశులు చేస్తే నాకు 50,000 రూపాయలు ఇచ్చారు, అందుకే ఈ రకంగా చేశారని చెప్పుకొచ్చాడు. జనసేన కార్యకర్తగా తెలుస్తోంది. ఆయన పేరు గంగాధర్. మరి దీని వెనుక ఎవరున్నారు ఏంటనేది మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్